మనతో ప్రయాణం మొదలెట్టిన కొంతమంది డైరెక్టర్లు ఉంటారు. Yeah. మీతో పాటు ప్రయాణం మొదలెట్టిన కొంతమంది డైరెక్టర్లు. Yeah. వాళ్ళు మీ కళ్ళెదురుగుండా ఎదుగుతూ కమర్షియల్ సినిమాలు తీస్తూ పెద్ద పెద్ద కార్లలో తిరుగుతూ పెద్ద పెద్ద కాంబినేషన్లు సెట్ చేసుకుంటూ ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా డైరెక్టర్ అంటే ఇలా ఉండాలి అన్నంత రేంజ్కి ఎదిగిన తర్వాత అప్పుడు ఒక సెల్ఫ్ చెక్ అనేది ఉంటుందేమో కదా. యా అదండి. నాకు సురేష్ బాబు గారు ఒక మాట అన్నారు ఒకరోజు. అది ఇట్ ఈస్ యాక్చువల్లీ సంథింగ్ వెరీ వాల్యుబుల్ థింగ్ దట్ హీ టోల్డ్ మీ. రైట్. ఇలాంటి ఒక డిస్కషన్ జరుగుతున్నప్పుడే ఆయన ఒక మాట చెప్పారు. మహా 2 దారులు ఉన్నారా నీకు, 2 దారులు ఉన్నాయి ముందు. ఒకటి ఈ మార్గం, ఏది డబ్బు దారులు కాదు, 2 విషయాలు, 2 ఎక్స్పెక్టేషన్స్, 2 రకాల ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి లైఫ్లో. విపరీతమైన డబ్బులు, విపరీతమైన ఫేము, విపరీతమైన యూనో లగ్జరీస్, ఇవన్నీ ఒక ఎక్స్పెక్టేషన్. పెద్ద కారు వద్దు, మంచి కారు. పెద్ద ఇల్లు వద్దు, మంచి ఇల్లు. పెద్దగా లగ్జరీస్ ఉండాల్సిన అవసరం లేదు, నాకు కావాలనుకున్నవి కొనుక్కోగలిగితే చాలు. అంటే అంటే ఇబ్బంది పడకుండా, లేదంటే వెనకాడకుండా కొనుక్కోగలిగితే చాలు. ఇది ఒక ఎక్స్పెక్టేషన్. సదుపాయాలు ఉంటే చాలు, సౌకర్యాలు అవసరం. సౌకర్యాలు కూడా ఉండాలి, కాకపోతే నాకు ఫర్ ఎగ్జాంపుల్ అదే చెప్పే కదా, పెద్ద కారు ఉండాల్సిన అవసరం లేదు, మంచి కారు ఉండాలి. పెద్ద ఇల్లు అవసరం లేదు, మంచి ఇల్లు ఉండాలి. లగ్జరీస్ అవసరం లేదు, కావాల్సింది కొనుక్కోలేకపోవడం అనే స్థితి ఉండకూడదు. ఇది ఒక ఎక్స్పెక్టేషన్. వీళ్ళు ఒక రకంగా సినిమా తీస్తారు, వీళ్ళు ఒక రకంగా సినిమా తీస్తారు. ఈ రెండిట్లో నీకేం కావాలనేది నువ్వే ఎంచుకో, దానికి తగ్గట్టుగా నువ్వు సినిమాలు తీస్తావు అని చెప్పారు. సో టిల్ నౌ మై ఎక్స్పెక్టేషన్స్ ఆర్ like the second category. But I somewhere want to end up not in terms of lavish, luxurious fame, ఆ లైఫ్ కాదు, కానీ సౌకర్యం. నాకు ఐ రియలీ వాంట్, అంటే ఫర్ వాట్ ఎవర్ ఐ హావ్ డన్ సో ఫార్, వాట్ ఎవర్ ఐ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్, అంటే ఒక సెల్ఫ్ చెప్తే, అరే నువ్వు ఇంతవరకు కాంట్రిబ్యూట్ చేసిన దానికి, సొసైటీకి కావచ్చు, సినిమాకి కావచ్చు, ఇట్ ఈస్ అబౌట్ టైమ్ ఫర్ యూ టు హ్యావ్ సమ్ ఫన్. ఓకే, అండ్ ఐ ఆల్వేస్ హ్యాడ్ ఫన్. ఏం లేనప్పుడు కూడా ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. కొంచెం ప్రశాంతంగా బతకచ్చు నువ్వు ఇక అని చెప్పి నాతో నేను చెప్తుంటా. అప్పుడప్పుడు పీస్ఫుల్గా బతుకు అని చెప్పేసి. సో ఈ ప్లేస్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, neither we lose ourselves, మనల్ని మనం కోల్పోము, అట్ ది సేమ్ టైం మనల్ని మనం కోల్పోము, అట్ ది సేమ్ టైం లైఫ్ని కూడా కోల్పోము. సో ఆ స్పేస్లో ఎక్కడో ఉండాలని ఉంది నాకు.